బేతాళ కథ. తిట్ల భూతం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు దేన్ని సాధించగోరి భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రివేళ ఇంతగా శ్రమల పాలవుతున్నావో ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోర్కెలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక ఒత్తిళ్లకు గురై విసిగి వేసారి చివరకు తాము సాధించదలచినదేమిటో కూడా మర్చిపోతారు. అరుణ అనే ఒక పెళ్లీడు యువతి ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకి కాక ఇతరుల మేలు కోసం కోరింది. నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండేందుకు ఆమె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వీరమ్మ పరమ గయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమ శాంతమూర్తి అయిన వీరయ్యకిచ్చి పెళ్లి చేసి హమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుండి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచాన పడి ఉంది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరి అయిన సేవలు అందక అత్తగారు, మనశ్శాంతి లేక మామగారు ఎంతో కాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకొక కొడుకు, కూతురు పుట్టారు. వీరమ్మ వాళ్లనూ సాధిస్తుండేది. కూతురు పెద్దదై పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది. భీముడు వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడ్డానికి మహావీరుడ్లా ఉంటాడు. కాని తండ్రి శాంతగుణం బాగా వంట పట్టింది వాడికి. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు తల్లికి మాత్రం భయపడేవాడు. ఒకసారి భీముడు తల్లి కోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టుచీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడ నుండి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు ఉన్నది. కొడుక్కి రంగులు, చుక్కలు, వివరాలన్నీ చెప్పిందామె. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీర కనపడలేదు. అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా, అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని భీముడికి తెలుసు. అందుకని ఏం చెయ్యాలో తోచక ఆ ఊరి కాలవ ఒడ్డున చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు. ఆ సమయంలో కొందరు ఆడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజు ఆ సమయంలో వాళ్ళు కాలవలో స్నానాలు చేసి బిందెలతో నీళ్లు తీసుకొని వెళ్తారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి చెట్టు కింద కూర్చొని ఉన్న భీముని చూసి, ఎవరయ్యా, సిగ్గులేదు? ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాశావు అని చీవాట్లు పెట్టింది. భీముడు దీనంగా ముఖం పెట్టి తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పుకున్నాడు. అది విన్న అరుణ హేళనగా నవ్వి, హా, గొప్ప తెలివైందే మీ అమ్మ. చీరల ఎంపికకు తను రావాలి. ఎవరైనా ఆడవాళ్లను పంపాలి. మగవాణ్ణి, అందులోనూ నీలాంటివాణ్ణి పంపుతుందా? సరేలే, నీకు నేను సాయపడతాను. కాని నువ్వు ముందు ఇక్కడ్నుంచి లేచి ఊళ్ళోకి పో. అక్కడ సాంబయ్య గారిల్లెక్కడా అని అడిగి తెలుసుకొని ఆ ఇంటి వీధి అరుగుమీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక మీ అమ్మ బాగు బాగు అని మెచ్చే చీర నీ చేత కొనిపిస్తాను అన్నది. భీముడక్కడ్నుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి సాంబయ్య ఇల్లు తెలుసుకొని ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి వాణ్ణి పలకరించి వీరమ్మ చూపులకెలా ఉంటుందో అడిగి తెలుసుకున్నది. తర్వాత వాణ్ణి వెంట పెట్టుకుని ఒక నేతగాడి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది. ఇలా పని ముగిశాక అరుణ భీముడితో, ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు. తర్వాత ఆమెతో, నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్నీ విని అచ్చం అలాంటి చీర 6 ఏళ్ల క్రితం ఈ దేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులు గల మరొక స్త్రీ ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు. అయినా ఆమెకు తృప్తి కలగకపోతే మహారాణి జాతకురాలికి ఈ చీర నచ్చి తీరుతుందని, ఒకవేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయి ఉండదని అన్నాడని చెప్పు. నీకే ఇబ్బంది ఉండదు అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది. భీముడు తిరిగి తన ఊరు వెళ్లి అంతా అరుణ చెప్పినట్లే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకుంది. వాడు తండ్రితో జరిగిందంతా చెప్పి, అరుణ ఈ ఇంటి కోడలైతే అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా ఉంది నాన్నా అన్నాడు. మర్నాడు వాడు పని మీద పొరుగురికి వెళ్తున్నానని తల్లికి అబద్ధం చెప్పి గంగవరం వెళ్ళాడు. వాడు కాలవకేసి రావడం అంత దూరంలోనే చూసిన అరుణ గబగబా వాడి దగ్గరికి వచ్చి, మీ అమ్మ నిన్ను బాగా చీవాట్లు పెట్టిందా
అన్నది భీముడి మీద జాలిపడుతూ. లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు భీముడు. దానికి అరుణ ఆశ్చర్యపోయి ఏమిటా ముఖ్య విషయం అన్నది. భీముడు కాస్త బెరుకుగా నిన్ను పెళ్లాడాలని ఉన్నది అన్నాడు. నువ్వు నన్నడుగుతావేమిటి? మీ పెద్దలతో మా పెద్దలని అడగమని చెప్పు అన్నది చిరాగ్గా అరుణ. పెద్దల సంగతి తర్వాత, నాకు నువ్వు నచ్చావు. నీకు నేను నచ్చానో లేదో తెలుసుకుందామనే ఇప్పుడిలా వచ్చాను అన్నాడు భీముడు. అరుణ ఒక్క క్షణం భీముడి ముఖంకేసి చూసి, నువ్వు అందంగా ఉన్నావు, మంచివాడివి, నచ్చావు కాబట్టే చీర ఎంపికలో నీకు సహాయపడ్డాను అంటూ సిగ్గుపడింది. అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, నీ తెలివితేటలతో మా అమ్మని మార్చగలవా? బాగా ఆలోచించుకో అన్నాడు. ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వ మహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశ సంచారం చేస్తూ గంగవరం వచ్చి కాలవ ఒడ్డున జారిపడ్డాడు. కాలు మడత పడడంతో ఆయన లేవలేక అవస్థపడుతూ ఉంటే స్నానానికి వచ్చిన ఆడపిల్లలు ఆయన్ను అపహాస్యం చేయడమే కాక తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోమని కేకలు వేశారు. అరుణ వాళ్లను మందలించి బిల్వ మహర్షికి తగిన శుశ్రూష చేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడు ఆయన అరుణతో, అమ్మాయి, నీ సేవలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అయితే ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియలేదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వ మహర్షి సరేనని కళ్ళు మూసుకొని 3 సార్లు నా పేరు తలుచుకుంటే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అరుణిప్పుడు భీముడికి బిల్వ మహర్షి కథ చెప్పి, మీ అమ్మను మార్చడం మామూలు మనుషుల వల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు. మనం బిల్వ మహర్షి సాయం అర్థిద్దాం అంటూ ముమ్మారు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వ మహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకొని భీముడితో, పదనాయనా, మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం అన్నాడు. మహర్షి భీముడితో వాళ్ల ఊరు చేరి భీముడి ఇంట్లో ప్రవేశించి మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, అమ్మా, నాకు భిక్ష కావాలి అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చొని, బిచ్చం కోసం వచ్చావ్? మరి బిచ్చమడిగే పద్ధతి ఇదేనా అంటూ మహర్షిని తిట్టడం మొదలుపెట్టింది. అమ్మా, ఇష్టముంటే బిచ్చం వెయ్యి, లేకుంటే పొమ్మని చెప్పు. నీ తిట్లు భూతమై నిన్నే బాధిస్తాయి అన్నాడు బిల్వ మహర్షి. తిట్టడం నాకలవాటు. అమ్మా నాన్నలను తిట్టాను, నాకేమీ కాలేదు. అత్తమామలను తిట్టాను, వాళ్లే పోయారు. మొగుణ్ణి కొడుకుని తిడుతున్నాను, చచ్చినట్టు పడున్నారు. నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు అన్నది వీరమ్మ నిరసనగా. నా వల్ల తప్పుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది. అకారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడు ఆ తిట్టు నీ దగ్గరే ఉండి నీకు శాపమవుతుంది. ఈ విషయం నీకు అర్థం కావడం కోసం ఈ క్షణంలోనే అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు బిల్వ మహర్షి. అంతే, ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకర ఆకారంలో ఒక భూతం నిలబడి, అహో వీరమ్మ, నేను నీ తిట్ల భూతాన్ని. ఇంకొక 4 ఏళ్ల తర్వాత నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను. కాని ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే భూతం రూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు, లేకుంటే నేనిప్పుడే నిన్ను నాశనం చేస్తాను అన్నది. వీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కుతోచక మహర్షి కాళ్ల మీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటు మామిడి చెట్టు ఉంది కదా, దాన్ని నాశనం చేయమని చెప్పు. భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచిపెడుతుంది అన్నాడు. వీరమ్మ సరే అనగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్లి చూస్తే అక్కడ మామిడి చెట్టు లేదు. అప్పుడు బిల్వ మహర్షి ఎంతో శాంతంగా, వీరమ్మ, నువ్విక నుంచి ఎవరినీ అకారణంగా తిట్టకు. అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక ముందు మంచిగా ఉంటే నిన్నే భూతమూ బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి, నీ కొడుక్కి గంగవరంలో ఉండే అరుణ అనే అమ్మాయితో పెళ్లి చెయ్యి. ఆమె చాలా మంచిది, తెలివైనది. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే క్రమంగా నీ తిట్ల భూతం శక్తి నశించి మాయమవుతుంది. బాగా గుర్తుంచుకో, నీ కష్టసుఖాలన్నీ ఇక నీ చేతిలోనే ఉన్నాయి అని చెప్పి బిల్వ మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే భీముడికి అరుణకు పెళ్లయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బిల్వ మహర్షి ఇచ్చిన వరాన్ని అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనపడలేదు. ఆ వరప్రభావంతో ఆమె ఏ గొప్ప ధనవంతుడి ఇంటి కోడలో అయి సర్వసుఖాలు అనుభవించవచ్చు కదా.
ఆమె వరాన్ని తన కోసం, తన వాళ్ళ కోసం కాక భీముడి మేలు కోసం ఉపయోగించడం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెళ్లి కావాలి, పెళ్ళయ్యాక సుఖపడాలి అనే కదా కోరుకునేది. ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనపడుతున్నది. ఇక ఆమె స్వవిషయానికొస్తే సాధారణంగా మగవాళ్లకు చిరాకెక్కువ. అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా నోరెత్తకుండా ఉండే భీముడు లాంటి వాణ్ణి ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. అట్లని తిట్లభూతం శక్తి చూసిన అరుణ భీముడి పట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏమాత్రం లేదు. ఈ కారణాల వల్ల అరుణ మహర్షి ఇచ్చిన వరాన్ని తనకు, తన వాళ్లకు శుభం కలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల అరుణ నిర్ణయంలో అనుచితం, అనాలోచితం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.